మిత్రులారా, మరొక్కసారి మీ అందరికీ హిందూ రేడియోకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ గురించినటువంటి విశేషాలు తెలుసుకుందాం. మరి ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభమైంది, మరి గతంలో ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉంది అనేటటువంటి విశేషాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ముందుగా ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ గురించినటువంటి చరిత్ర చూస్తే, గత వీడియోలో మీకు తెలియచేసిన విధంగా 1992లో ఈ స్టేషన్కి అంకురార్పణ జరిగింది. అప్పటి దేశ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ లైను నిర్మాణం ప్రారంభమైనప్పుడు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వే నిర్మాణం 1993 నుండి ప్రారంభమైతే 2001 వరకు పెద్దపల్లి నుండి కరీంనగర్ వరకు రైల్వే లైన్ పూర్తయి 2001లో ఈ స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ 2001లో ఇక్కడ మొదటి రైలు వచ్చింది. మరి గతంలో ఈ స్టేషన్ ఎలా ఉండేది అనేది మనం ఇక్కడ చూద్దాం. మీకు ఇక్కడ ఇప్పుడు కనబడుతుంది గతంలో ఉన్నటువంటి బిల్డింగ్. ప్రస్తుతం గత సంవత్సరంలో పునర్నిర్మించబడినటువంటి ప్రస్తుత రైల్వే స్టేషన్ ఇది. గతంలో మొదటగా మామూలుగా ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. కానీ ప్రస్తుతం అమృత్ భారత్ స్కీమ్లో ఈ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయల వ్యయంతో పునరభివృద్ధి చేయడం జరిగింది. గతానికి ఇప్పటికీ మనం చూసుకుంటే ఇక్కడ చాలా రకాల మార్పులు జరగడం చూడొచ్చు. గతంలో ఈ ప్రాంతంలో మామూలుగా ఒక లాన్గా ఉండి కేవలం ఈ వైపు ఆ వైపు రోడ్లుండి ఈ భవనం కనిపిస్తే, ఇప్పుడు ఈ ప్రాంతమంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ బయట నుంచి మరియు లోపలి ప్రాంతంలో కూడా ఒక అద్భుతమైన నిర్మాణంగా దీన్ని తయారు చేయడం జరిగింది. గతంలో మామూలు స్థాయిలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ను తలపించే విధంగా చక్కని నిర్మాణం చేపట్టి దీనిని ఒక చక్కని భవనంగా, ప్రయాణ ప్రాంగణంగా తీర్చిదిద్దడం జరిగింది. చక్కని ఎలివేషన్ మరియు ముందు భాగంలో మంచి గార్డెన్, అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా, ఇతర ఏరియాస్ అవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ పార్కింగ్ అనేటటువంటిది ఒక క్రమ పద్ధతిలో పైన షెడ్ నిర్మాణం జరిగి దీన్ని ఒక చక్కని చూడచక్కని ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది బయట ప్రాంతం. మనం ఇప్పుడు స్టేషన్లోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను చూద్దాం. ఇది విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్, మరియు ఈ వైపు చూస్తే చక్కని ఎలివేషన్తో, మంచి మార్బుల్ స్టోన్స్తో, గ్రానైట్ రాళ్లతో ఫ్లోరింగ్ ఏర్పరిచి
మరి గతంలో ఉన్నటువంటి బుకింగ్ కౌంటర్స్ను కూడా ఆధునీకరించి అత్యాధునికమైనటువంటి బుకింగ్ కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులకు తెలిసే విధంగా సూచికా బోర్డుల నిర్మాణం, అదేవిధంగా రైళ్ల రాకపోకలకు సంబంధించినటువంటి బోర్డులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉన్న 1-2 టికెట్ కౌంటర్ల స్థానంలో ప్రస్తుతం మెరుగైన విధంగా మరి రిజర్వేషన్ కౌంటర్ను సపరేట్గా, అదేవిధంగా దానికి తోడు అదనంగా మరిన్ని టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పైన మనం సీలింగ్ చూసినప్పుడు దాన్ని కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి లుక్తో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు తెలిసే విధంగా తగిన విధమైనటువంటి విజనరీ మానిటర్స్, అంటే మనకి ఇక్కడ ఇప్పుడు చూస్తున్న విధంగా రైళ్ల రాకపోకలకు మరియు రైలు ఏ సమయానికి బయలుదేరుతుంది, ఏ ప్లాట్ఫామ్ మీద నిలిచి ఉంటుంది అనేటటువంటి విధంగా తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. టికెట్ కౌంటర్లతో పాటు విచారణ కౌంటర్ కూడా, ఎంక్వైరీ కౌంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు వెనకాల కూడా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి మానిటర్ ఉంది. పైన మీరు ఇప్పుడు సీలింగ్ చూస్తున్నారు, దానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనము స్టేషన్ బయట వైపు ఎలా కనబడుతుందో చూస్తే, బయట ఉన్నటువంటి ఆవరణ కూడా చాలా బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. మరి ఈ స్టేషన్ టికెట్ కౌంటర్స్ మరియు వెయిటింగ్ హాల్తో పాటు మరి ఇతర సౌకర్యాలను మనము చూడ్డానికి మరి స్టేషన్ లోపల ప్రాంతంలోకి ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనము స్టేషన్ వెయిటింగ్ హాల్ నుంచి ఇక్కడ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చేసాం. ఈ ఆవరణ కూడా చాలా బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. ఈ పైన ఉన్నటువంటి సిఓపి అంటే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అనేటటువంటి దాన్ని కూడా చక్కగా మంచి నైపుణ్యంతో ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ పైన కూడా ఫ్లోరింగ్ కూడా అత్యద్భుతంగా తయారు చేయడం జరిగింది. గతంలో ఒక్క ప్లాట్ఫామ్ ఉన్న ఈ స్టేషన్లో ప్రస్తుతం మరో 2 ప్లాట్ఫామ్లను కూడా ఈ అమృత్ భారత్ స్కీమ్లో నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఈ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పైన ఏ విధంగా ఉందనేది ఈ ప్లాట్ఫామ్ యొక్క ముందు నుంచి మరి ఆ చివరి వరకు కూడా వెళ్ళి చూద్దాం. మరి ఏ విధంగా ఎటువంటి సౌకర్యాలను ఈ ప్లాట్ఫామ్ పైన కల్పించడం జరిగింది అనేటటువంటి విషయాలు మీకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి షెడ్ను చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎంత ఆకర్షణీయంగా, చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి నిర్మాణం, అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఇక్కడ కానీ ఇతర రైల్వే స్టేషన్లలో కానీ ఒక సాధారణమైనటువంటి షెడ్ ఉండేది. అదేవిధంగా ఒక సాధారణమైనటువంటి ప్లాట్ఫామ్ కేవలం సిమెంట్తో ఫ్లోరింగ్ చేసి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కనిపించేది. అదేవిధంగా అపరిశుభ్రమైన ప్రదేశాలు కనిపించేవి. కానీ ఈరోజు ఈ స్టేషన్ చూస్తుంటే చాలా పరిశుభ్రంగా మరియు ఆకర్షణీయమైనటువంటి ఫ్లోరింగ్ కావచ్చు,
పైకప్పు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మనకు ఈ రైల్వే స్టేషన్ ఒక అత్యద్భుతంగా కనబడుతుంది. మరి ఈ సమయంలో ఈ రైల్వే శాఖ అన్ని స్టేషన్లను ఆధునీకరించాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ అనేటటువంటి స్కీము ద్వారా దేశంలో మరియు మన రాష్ట్రంలో కూడా చాలా స్టేషన్లను ఎంపిక చేసి వాటికి ఒక కొత్త రూపునిచ్చే విధంగా వాటిని పునర్నిర్మించడం జరుగుతుంది. కొన్ని స్టేషన్లను ఇదివరకే పూర్తి స్థాయిలో ఆధునీకరించి వాటిని ప్రారంభిస్తే ఇంకా మరికొన్ని స్టేషన్లు అతి త్వరలో ఈ స్థాయిలో రూపుదిద్దుకొని పునర్నిర్మాణమై ప్రారంభించబోతున్నారు. మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ మనకు 2005 సంవత్సరంలో ప్రధానమంత్రి గారు గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు వర్చువల్ పద్ధతిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. పునర్నిర్మించబడినటువంటి స్టేషన్లలో భాగంగా ఈ యొక్క కరీంనగర్, బేగంపేట్, అదేవిధంగా చర్లపల్లి రైల్వే స్టేషన్లు మన రాష్ట్రంలో వరంగల్తో పాటు పూర్తి కాబడినటువంటివి. మరి ఇంకా ఇతర రైల్వే స్టేషన్లు కూడా అతి త్వరలో మనకు అందుబాటులోకి రాబోతున్నాయని తెలియచేయడానికి చాలా సంతోషకరంగా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మనం ఈ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పైన వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని గమనిస్తే స్టేషన్లో వెయిటింగ్ హాల్, మరి సిబ్బందికి తగిన విధంగా కార్యాలయ సౌకర్యం, అదేవిధంగా ప్రయాణికులకు కావలసినటువంటి వస్తువులు దొరికేటటువంటి విధంగా ఇక్కడ కొన్ని పలహారశాలలు కావచ్చు, చిల్లర చిరుతిళ్ళు అటువంటివి తీసుకోవాల్సినటువంటి అమ్మేటటువంటి దుకాణాలు కావచ్చు, అదేవిధంగా ప్రయాణికులు వేచి ఉండడానికి తగిన విధంగా ప్రత్యేకమైనటువంటి గదులు, అదేవిధంగా ఇక్కడ స్టేషన్ మేనేజర్, ఇతర కార్యాలయాలు కూడా చాలా పద్ధతిగా బ్రహ్మాండంగా మంచి ఆకర్షణీయంగా నిర్మించడం జరిగింది. మరి అదేవిధంగా 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనేటటువంటి దానిలో భాగంగా ఆ ప్రాంతంలో దొరికేటటువంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు అనుకోండి, లేక వస్తువులను అమ్మేటటువంటి స్టాళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్లాట్ఫామ్ పైన లేదా ఈ స్టేషన్లో మనము వచ్చి పరిశీలించి చూస్తూ ఉంటే ఒక చక్కటి అనుభూతి మనకు అనిపిస్తుంది. గతంలో మన రైల్వే స్టేషన్లను చూసి విదేశాలలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లతో పోల్చి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు చాలా చక్కటి అనుభూతిని మనకు కలిగించేవి. మరి ప్రస్తుతం విదేశాలలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లకు ఏమాత్రము తీసిపోకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో కూడా అటువంటి సౌకర్యాలను ఈ ప్రభుత్వం కల్పించే విధంగా వీటిని పునర్నిర్మిస్తుందని తెలియచేయడానికి చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మన దేశం ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకొని మరి ఇతర ఏ దేశాలైనా కూడా మన కన్నా గొప్పవి అనేటటువంటి విధంగా అనుకోకుండా వాటి స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఒక చక్కటి సౌకర్యాలతో
ఈ స్టేషన్లు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నవి ఈ ఎస్కలేటర్. ఇవి గతంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉండేవి, కానీ ప్రస్తుతం ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దాదాపు ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపిక కాబడి అక్కడ పునర్నిర్మితమవుతున్నటువంటి ప్రతి రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ అందుబాటులోకి వచ్చింది మరియు వస్తుంది. అదేవిధంగా లిఫ్ట్లు, అంటే ప్రయాణికులకు ఏమాత్రం కూడా అసౌకర్యం లేకుండా వారు ఈ స్టేషన్లలో చాలా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలను వాళ్ళు పొందడానికి తగిన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంది ఇది స్టేషన్ లోపల ఉన్నటువంటి భాగం కాదు, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. 12 మీటర్ల వెడల్పుతో నిర్మించబడినటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు వారి యొక్క రద్దీని తట్టుకోవడానికి కావలసిన విధంగా చాలా విశాలమైనటువంటి ఈ యొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అదేవిధంగా ఈ వైపున మనకు లిఫ్ట్ కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈ వైపు చూస్తే మనము ఇప్పుడు 2వ ప్లాట్ఫామ్ పైకి వచ్చాము. ఇక్కడ ఈ 3వ ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి లైన్ పై గల గూడ్స్ నుండి ఇక్కడికి కావలసినటువంటి ఎరువులు అనేటటువంటి వాటిని దిగుమతి చేయడం జరిగింది. వాటిని అన్లోడ్ చేస్తున్నారు. మనం ఆ దృశ్యం ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ కేవలం ప్రయాణికులకి సౌకర్యాలు మాత్రమే కాకుండా సరుకు రవాణాకు కూడా చాలా ప్రాధాన్యతనిచ్చి ఆ వైపు కూడా ఈ స్టేషన్లను పునర్నిర్మాణం చేస్తున్నారు. మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి 3వ ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి ఈ రైలు నుంచి అన్లోడింగ్ చేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా దాని వైపున అవతల ట్రాక్ పై ఇంకొక గూడ్స్ రైలు కూడా మనం నిలబడి ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మన యొక్క ఆహార ధాన్యాలు లాంటివి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ గ్రానైట్ రాయి కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కావడం మనం చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తుంది ఈ ర్యాంప్. అంటే మనకి ఎస్కలేటరు, లిఫ్ట్ సౌకర్యమే కాకుండా చాలా సులభంగా దిగే విధంగా ఒక అతిపెద్దదైనటువంటి ర్యాంపు సౌకర్యాన్ని కూడా ఈ అమృత్ భారత్ అత్యాధునిక రైల్వే స్టేషన్లలో నిర్మించడం జరిగింది. దీని వలన మరి ఇక్కడున్నటువంటి ప్రయాణికులలో పెద్ద వయసు వారు కావచ్చు, కొంచెం నడవలేని స్థితిలో ఉన్నవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా సులభంగా దానిపైన నుండి దిగడానికి ఎక్కడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనము 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 2వ నంబర్ ప్లాట్ఫామ్ను మనం చూస్తున్నాం. దానిపైన కూడా మనకు ఒక చక్కటి పైకప్పు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇది ఇప్పుడు మనము 2వ నంబర్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాం. మరి దీనిపైన కూడా మరి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఇందాక మనం పైనుండి చూసాం, ఈ యొక్క గూడ్స్ ట్రైన్ యొక్క సరుకును లారీలలో అన్లోడ్ చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూసాం. ఇప్పుడు మనము ఈ 2వ నంబర్ మరియు 3వ నంబర్ ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటో చూడడానికి వెళ్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ పైన కూడా మనం చివరి వరకు వెళ్ళి చూద్దాం. మరి అక్కడి వరకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అనేటటువంటి విషయం. ఇక్కడ మనకు తాగే నీరు యొక్క సౌకర్యం కనబడుతుంది. మరి ఇక్కడ 2వ నంబర్ మరియు 3వ నంబర్ ప్లాట్ఫామ్ పైన సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే ప్రస్తుతానికి రైళ్ల సంఖ్య తక్కువగా ఉంది, ప్రయాణించే వారి సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకు ప్రస్తుతం సౌకర్యాలు కనబడడం లేదు. కానీ మరి రాబోయే రోజుల్లో ఈ రూట్లో
ఈ స్టేషన్ పై నుండి వెళ్ళే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా వాటిని మళ్ళీ అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించడానికి అవకాశం ఉండే విధంగా చాలా పెద్దదైనటువంటి దాదాపు 10 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ను నిర్మించడం జరిగింది. మరి ఈ ప్లాట్ఫామ్ పైన మనకు అవసరమైనటువంటి సౌకర్యాలను మనము భవిష్యత్తులో నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ చివరి వరకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మరొక తాగునీటికి సౌకర్యం ఉన్నటువంటి వ్యవస్థ మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. మనము ఈ ప్లాట్ఫామ్ చివరి వరకు వచ్చేస్తున్నాం. గతంలో మనం చూస్తే ఈ ప్లాట్ఫామ్ లేదు. 2వ నంబర్ ప్లాట్ఫామ్ మరియు 3వ నంబర్ ప్లాట్ఫామ్, గతంలో కేవలం ఒక్క ప్లాట్ఫామ్ ఉండేది. మరి రైళ్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా మరి 2 ప్లాట్ఫామ్లను నిర్మించడం జరిగింది. మరి గతంలో ఉన్న ప్లాట్ఫామ్లను కూడా మనం ఇక్కడ చూద్దాం. మనం పైన చూస్తున్న విధంగా ఇక్కడ 2 ఈ ఏరియా ఎలా ఉంది అనేది మనము గమనించవచ్చు. గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి భేదాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఆ రైల్వే ట్రాక్ దాటి 1వ నంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చాం. ఈ ప్లాట్ఫామ్ గతంలో ఎలా ఉండేది అనేది మీకు ఇక్కడ కనబడుతుంది, చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ పైన ఈ యొక్క సూచికా బోర్డులకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సూచికా బోర్డులు ఏంటంటే, మనము రైల్వే రిజర్వేషన్ చేసుకున్నప్పుడు మనకు కేటాయించబడినటువంటి కోచ్ దానికి సంబంధించినటువంటి సంఖ్యను ఈ సూచికా బోర్డులు తెలియచేస్తాయి. ప్రయాణికులు తమ టికెట్ పైన తాము రిజర్వ్ చేసుకున్నటువంటి కోచ్ ఎక్కడ ఉంది అనేటటువంటి దాన్ని వారికి ముందుగానే తెలియచేసే విధమైనటువంటి సూచికా బోర్డులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రయాణికులు తాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ కోచ్ వద్దకు చాలా సులభంగా చేరుకోవడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఇక్కడ మన గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ స్టేషన్ పునర్నిర్మాణం జరిగిన తర్వాత దాని రూపురేఖలు ఎలా మారిపోయాయి అనేటటువంటి విషయం మీ అందరికీ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది, తెలుస్తూ ఉంది అనేటటువంటి విషయం ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ కుడి వైపున మనకు కనబడుతుంది ఇది శౌచాలయం, అంటే టాయిలెట్స్. పురుషులకి మరియు స్త్రీలకి ప్రత్యేకంగా ఎవరి టాయిలెట్ వాళ్ళు మరియు చాలా అత్యాధునికమైనటువంటి స్థాయిలో సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనము ముందు వైపు చూస్తున్నటువంటి ఈ యొక్క 1వ నంబర్ ప్లాట్ఫామ్. మరి మనం చుట్టూ తిరిగి మళ్ళీ ఈ మొదటి ప్రాంతానికి చేరుకుంటున్నాం. ఈ పైన కనబడుతుంది మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. నేను ఇందాక చెప్పినటువంటి 12 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అదేవిధంగా ఇది 1వ నంబర్ ప్లాట్ఫామ్. మనకు అవతల వైపు 2 మరియు 3వ నంబర్ ప్లాట్ఫామ్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో ఈ స్టేషన్ చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్లలో ఇటువంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించబోతున్నారు. వాటితో ఇక్కడున్నటువంటి స్టేషన్ల రూపురేఖలన్నీ మారిపోయి మన ప్రాంతానికి వచ్చే ఇతర ప్రయాణికులు లేదా విదేశీయులు అనుకోండి, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరియు వారు మంచి చక్కని ప్రయాణాన్ని చేయగలిగే స్థితిలో ఉండే విధంగా ఈ రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతున్నారు.
మరి ఇక్కడ మనం చూస్తున్నాం పే అండ్ యూజ్ టాయిలెట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చూడడానికి ఒక చక్కని కట్టడంలా అద్భుతంగా మెరిసిపోయేటటువంటి ఈ ఫ్లోరింగ్తో పైన ఆకర్షణీయమైనటువంటి పైకప్పుతో ఇక్కడున్నటువంటి ఈ స్టేషన్ నిర్మాణం మనకు చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్టేషన్గా ఈ కరీంనగర్ అభివృద్ధి చెందబోతుంది అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో మనకు ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు మనోహరాబాద్ నుంచి ప్రారంభమై కరీంనగర్కు చేరువలో ఉన్నటువంటి కొత్తపల్లి రైల్వే స్టేషన్ వరకు నిర్మించబడుతున్నటువంటి కొత్త రైల్వే మార్గము దాదాపుగా పూర్తి కావచ్చింది. మరి ఈ మనోహరాబాద్ నుండి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లికి కనెక్ట్ అయితే అది కరీంనగర్కు, హైదరాబాద్కు దగ్గరి మార్గం అవుతుంది. ఈ మార్గం ప్రారంభమైతే తప్పకుండా ఈ మార్గంలో రైళ్ల సంఖ్య పెరిగి ఇక్కడ ప్రయాణికుల సంఖ్య పెరిగి ఈ రూటు అనేది ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇప్పుడున్న స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎనర్జీ 5 స్థాయిలో ఉంది. మరి ఈ సౌకర్యాలన్నీ పెరిగితే ఇది ఎనర్జీ 4, ఎనర్జీ 3 ఇంకా పై స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి గ్రేడింగ్స్లో ఈ గ్రేడ్లో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ మరియు తర్వాత అభివృద్ధి చెంది ఈ కరీంనగర్ పట్టణం లాగానే ఇది కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి మిత్రులారా, మీరిప్పుడు చూసినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో తెలియచేయగలరు. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి మీరు ఇంకేమైనా సూచనలు చేయాలనుకుంటే చేయొచ్చు. మరి ఇటువంటి వీడియోలు మరిన్ని నేను మీ ముందుకి తీసుకొని వస్తాను. తప్పకుండా మీరు వాటిని చూసి వాటిలో ఉన్నటువంటి విశేషాలను లేదా వాటిలో ఉన్నటువంటి లోపాలను మీ కామెంట్స్ ద్వారా తెలియచేయగలరు. ఇంకేమైనా కవర్ చేయకపోతే తప్పకుండా దాన్ని సూచిస్తే నా రాబోయే మరో వీడియోలో తప్పకుండా వాటిని కవర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇంత గొప్ప వీడియో మీ కొరకు అందించడానికి నాకు అవకాశం దక్కినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.